మీ పేరు? శ్రీలక్ష్మి. అమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా అభివృద్ధిగా ఉంది. అలాగే మరి గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? జగన్ ఉన్నప్పుడు అప్పుడు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా అభివృద్ధిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అన్ని స్పీడ్గా చేస్తున్నందుకు లోకేష్ గారు అది పంపులు వేయించారు, అన్నీ చేశారు. మాకు ఎంతకాలం నుంచి లేదమ్మా తాగునీటి వసతి అనేది మీకు? అంటే మేము రీసెంట్గా ఇల్లు కట్టుకున్నామండి. మేము వచ్చిన కాడి నుంచి అసలు నీళ్ళే లేవు. లోకేష్ గారి ప్రభుత్వం వచ్చాకే వాటర్ లైన్ వేశారు, మంచినీళ్ళ సదుపాయం ఉంది. అంతకుముందు బోర్ వాటర్ వచ్చాయి, అవి కూడా పక్కన వాటర్ నిలబడటం మూలాన మురికి నీళ్ళు వచ్చాయి. ఉప్పు నీళ్ళు కూడా తెచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యేది, ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు పట్టించుకోలేదు అమ్మా ఈ తాగునీటి వసతి గురించి? పట్టించుకోలేదు అమ్మ. మరి తల్లికి వందనం పడిందా? పడింది, ఇద్దరు పిల్లలకి పడింది. 13,000 ఇద్దరు పిల్లలకి వేశారు. ఎలా అనిపిస్తుందమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు? చాలా ఆనందంగా ఉంది, చెప్పిందంతా చెప్పినట్టు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇన్ని చేస్తున్నా కూడా అపోజిషన్ వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. రోజా అంటుంది బాబు గారి మేనిఫెస్టో ఒక బూటకం మేనిఫెస్టో అని. వాళ్ళు అంటారు, వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు వీళ్ళని విమర్శించారు, వీళ్ళు వాళ్ళని విమర్శించారు. రాజకీయాలు అన్న తర్వాత అంతే, ముందు ఇది అభివృద్ధి చూసి మాట్లాడాలి. జనాలు ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ముందు వాళ్ళేముంది వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. మంచి డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ ప్రభుత్వం ఉంటే అవుద్ది? తెలుగుదేశం పార్టీయే అంతే. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని చెప్పని అంటారు కదమ్మా. హైదరాబాద్ ను ఒక హైటెక్ సిటీగా మార్చారు అని అంటారు. మరి మన ఏపీని కూడా రాబోయే రోజుల్లో అలానే తీర్చిదిద్దుతారా? తీర్చిదిద్దుతారు 100%. కేసీఆర్ గారే ఒక సభలో ఒప్పుకున్నారు, చంద్రబాబు గారికి సంపద సృష్టించడం తెలుసు అని. ఆయనకు తర్వాత ఎవరైనా సరే అభివృద్ధి చేయాలంటే, డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైనా సరే. మరి అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు చెప్పినట్లే ఉండిద్ది. అమరావతి అంటే అమరావతి లాగే చక్కగానే ఉంటది. మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా అంటున్నారు కదమ్మా, ఐటీ పరిశ్రమలు తేవాలి, చదువుకున్న పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదు అని అంటున్నారు కదా. నిజంగానే మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా యువతకి బంగారు భవిష్యత్తు ఉండిద్దంటారా? ఉండిద్దండి. లోకేష్ గారు ఏది చెప్పారో అది చేశారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని చెప్పారు. ఏ మహిళా నీళ్ల గురించి బాధపడకూడదని చెప్పారు, అట్లాగే నీళ్లు అందరికి అందించారు. లోకేష్ గారి మీద మాకు నమ్మకం ఉంది.